పచ్చటి పంట పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ చిచ్చురేపుతోంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ సమీపంలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతులంతా ఆందోళన బాట పట్టారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ పర్యావరణాన్ని ధ్వంసం చేసే ఇథనాల్ ఫ్యాక్టరీ మాకొద్దంటే వద్దు అంటున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ రచ్చలేపుతుంది. ఒకటి కాదు రెండు కాదు 8 నెలలుగా రైతులు ఆందోళన ధర్నా నిరసనలు చేయాల్సిన పరిస్థితులకు కారణమవుతుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే ఈ పచ్చని పంట పొలాలన్నీ మాయమవుతాయని, తాగునీటికి సాగునీటికి తీవ్ర కటకట ఏర్పడుతుందంటూ రైతులు గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ గ్రామాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దంటూ రైతులు నిరసన దీక్షలు చేస్తున్నారు. ఆమరణ దీక్షలకు సైతం సిద్ధమవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ ఈ గ్రామాల పరిస్థితులు చెప్తున్నారు. నిజానికి నిర్మల్ జిల్లా దిర్వాల్పూర్ గుండంపల్లి గ్రామాల ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి? ఇథనాల్ ఫ్యాక్టరీ నిజంగానే కాలుష్య కారకాలను రిలీజ్ చేస్తూ ఈ ప్రాంతాలను విష కారకాలుగా విష కూటకాలుగా ఈ ప్రాంతాన్ని మలిచే అవకాశాలున్నాయా? రైతుల ఆవేదన ఏంటి? నిజానికి గ్రామస్తులు ఏం చెప్తున్నారు? ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం చెప్తుంది? పూర్తి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మాకు 99% కాదు, మాకు ఫ్యాక్టరీ అద్దే వద్దు. మేము చేసుకున్న కష్టం మాకే చాలు. మాకు అన్ని పిల్లలు చదువులాగా పుట్టబట్ట తింటారు. మేము సంపాదించలేదు, బిల్డింగ్ కట్టలేదు. ఉన్న ఇల్లు చాలు, ఉన్న భూమి చాలు. పిల్లలు అయిపోయాలా, పిల్లలు పెళ్ళి. విన్నారుగా ఆ రైతు ఆవేదన ఏంటో. ఇది ఆయన ఒక్కడిదే కాదు, నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండల రైతులందరిది ఇదే గోడు. మండలంలోని గుండంపల్లి శివార్లో నిర్మాణమవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై రైతుల ఆందోళన గత 8 నెలలుగా సాగుతున్నది. గత జనవరిలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతులు దాడికి కూడా దిగారు. పనులను అడ్డుకొని వాహనాలకు నిప్పు పెట్టారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. ఏడాదిన్నర క్రితమే టీఎంకే సంస్థ రైతుల నుంచి 40 ఎకరాల భూమి కొనుగోలు చేసి 5,000 మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి నిర్మాణం షురూ చేసింది. వరి, మొక్కజొన్న పంటల నుంచి ఇథనాల్ ను ఉత్పత్తి చేస్తామని, గుండంపల్లి చుట్టుపక్కల ఈ 2 పంటల ఉత్పత్తి గణనీయంగా ఉండటంతో పరిశ్రమ ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశామని సంస్థ తెలిపింది. గ్రామాలు అభివృద్ధి చెందుతాయని స్థానిక నేతలు రైతులను ఒప్పించడంతో ఫ్యాక్టరీ వివరాలు తెలియకుండానే భూములు అమ్ముకున్నారు కొందరు రైతులు. తాము మోసపోయామంటున్నారు. విత్తనాలు చేసేసిండు. మేము దాన్ని మోసపోయినాం, కానీ వేరే తప్పులో మోసపోలేము. విత్తనాలు అనగానే మేము రైతులకు విత్తనాలను ప్రొడక్ట్ చేస్తాడేమో అని అనుకున్నాము. విత్తనాలు పోయి విత్తనాలుగా చేసేసిండు. తీరా ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం తమ భూమిని ఇచ్చామని తెలిసాక తిరగబడుతున్నారు. దిలావర్పూర్ అంటే తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరిస్తున్నారు. సీఎం గాని పిఎం గాని మా దిలావర్పూర్ ఏ లీడర్స్ గా మాకు సహకరిస్తలేడు. మా పిల్లలే సహకరిస్తున్నారు. మా పిల్లల మీద అక్రమ కేసులు చేసిండు. ఎలాంటి పరిస్థితుల్లో ఎవడు సుగా భయపడేది కాదు. ఇది దిలావర్పూర్. ఇథనాల్ ఉత్పత్తి వల్ల వెలువడే రసాయన వాయువులు, కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా ఇథనాల్ ఫ్యాక్టరీలను వద్దంటూ ఆందోళనలు కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతు సంఘం నాయకులు అంటున్నారు. విషాదం ఏమిటంటే 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తనూరుతో పాటు ఇక్కడ దిలావర్పూర్లో కూడా కంపెనీని ప్రారంభించాలనేటువంటి ప్రయత్నాలు మళ్ళీ మొదలైనాయి. అందుకని అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రజలు కూడా చిత్తనూరు వెళ్ళి చూసొచ్చి అక్కడ గ్రామ ప్రజల అనుభవాలు విని అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రామస్తులు ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించడం అనేటువంటిది ప్రారంభమైంది. గత డిసెంబర్ నుంచి దాదాపు వీళ్ళు పోరాటంలోనే ఉన్నారు. అంటే ఒక రకంగా మా ఫ్యాక్టరీ కూడా ఈ పొలాల మధ్యలో, గ్రామాల మధ్యలో ఇథనాల్ ఫ్యాక్టరీ కనుక వస్తే మేము కూడా చిత్తనూరు వాళ్లలాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నెల రోజులుగా తాము ఆందోళన చేస్తున్నప్పటికీ జిల్లా యంత్రాంగం ప్రభుత్వం స్పందించడం లేదని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే కుదరదని, ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలంటే ఆమరణ నిరాహార దీక్షే సరైన మార్గమనే నిర్ణయానికి వచ్చారు. కేవలం ఎస్ఆర్ఎస్పీ అనేది కేవలం ఫ్యాక్టరీకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఆ వాటర్ కూడా పొల్యూషన్ అవుతుంది. అదేవిధంగా మీ ఫ్యాక్టరీ ఏర్పడుతున్నటువంటి వ్యవసాయ భూమి 2 పంటలు మరియు కొందరికి 3 పంటలు వండేటటువంటి భూమి, ఆ భూమి బంజర్ భూమిలో పెట్టాల్సినటువంటి ఫ్యాక్టరీని 2 పంటలు వండే భూమిలో పెట్టేళ్ళు. మేము అప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. అయినా కానీ మా మీద కేసులు పెట్టడం కానీ, మా ఆటోల పైన మేము కలెక్టర్ మేడంకి
అప్లికేషన్ ఇవ్వడానికి పోతే కూడా ఆటోల మీద వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేయనిది ఏమనగా ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తరలించాల్సిందిగా కోరుతున్నాం. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కాకపోతే పంట పొలాల్లో కాకుండా ఎక్కడైనా బంజరు భూముల్లో పెట్టుకుంటే తమకే అభ్యంతరం లేదని స్పష్టం చేస్తున్నారు. మేము ఫ్యాక్టరీకి వ్యతిరేకం ఎప్పుడు చెప్పలేదు. ఫ్యాక్టరీ మా పచ్చని పంట పొలాల్లో వద్దని చెప్పి మేము చెప్పాము తప్ప మీరు ఎక్కడైనా పెట్టుకుంటే మాకు ఇబ్బంది లేదు అని మా ఊళ్ళో ఇక్కడ టోటల్గా జనవాత దగ్గరలో పెట్టద్దని చెప్పి మేము వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ప్రాంతంలో వేలాదిగా వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని, పంట పొలాలున్నాయని చెబుతున్న రైతులు ఫ్యాక్టరీ వల్ల ఇటు పంటలకే గాక అటు వన్యప్రాణులకు కూడా ముప్పేనని అంటున్నారు. అక్కడ ఫ్యాక్టరీ పక్కనే మా ల్యాండ్ ఉండాలండి. అక్కడ జింకలు, నెమలీలు వేయిళ్ళల్లో ఉన్నాయి. అడవి పందులు, కుందేళ్ళు మా తోటలలో తిరుగుతాయి. ఎస్ఆర్ఎస్కి మా 1/2 కిలోమీటర్స్ లేదండి. అది అంత దగ్గరలో ఫ్యాక్టరీ పెడితే మేము నష్టపోతాం. మాకు ఫ్యాక్టరీ వద్దని చెప్పి గవర్నమెంట్ను కోరుకుంటున్నాము. ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీ నడుస్తున్న ప్రాంతాల నుంచి తీసుకున్న సమాచారంతో జరగబోయే నష్టాలను తెలుసుకున్నామని గుండంపల్లి, దిలావర్పూర్ రైతులు చెబుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి రోజుకు 12 లక్షల లీటర్ల నీటిని వినియోగించుకోవాలని ఫ్యాక్టరీ యాజమాన్యం భావిస్తున్నదని, ఇందులో 4 లక్షల లీటర్ల నీటిని ఇథనాల్ తయారీకి వాడుకొని మిగిలిన 8 లక్షల లీటర్ల వ్యర్థాలను తిరిగి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేస్తారని బాధిత గ్రామాల రైతులు భావిస్తున్నారు. అయితే యాజమాన్యం చుక్క నీరు కూడా బయటకు వదలమని చెబుతోంది. జీరో పొల్యూషన్తో ఫ్యాక్టరీ నడుపుతామంటోంది. పర్యావరణ హితంగానే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంటుందని చెబుతోంది. ఫ్యాక్టరీ ఏర్పాటైతే ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 6000 మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించింది. ఇన్ని చెప్పినా రైతులు మాత్రం ఫ్యాక్టరీ వద్దే వద్దంటున్నారు. అయితే చమురు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ను ప్రోత్సహించడం ప్రకృతితో ఆటలాడుకోవడమేనని అంటున్నారు. ఇథనాల్ ఉత్పత్తికి ముడిసరుకుగా మారే ధాన్యాలతో తిండి గింజలకు కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. గాలి, నీరు కలుషితం కావడం పక్కా అంటున్నారు. ఇందుకు చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీనే నిదర్శనమని చెబుతున్నారు. పచ్చని పంట పొలాలను హాలాహలంగా మార్చే ఇథనాల్ ఫ్యాక్టరీ మా ఊర్లో వద్దే వద్దంటున్నారు. మా ఊరే మాకు ముద్దంటూ నినదిస్తూ ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం చెప్పుకొస్తున్నది ఒకటే, చుక్క నీరు బయటకు పోదు, పొగగొట్టం నుండి కాలుష్య కారకాలు అసలు రిలీజే కావని చెప్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పడితే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతాయంటూ చెప్పుకొస్తున్నారు. పర్యావరణ నిపుణులు మాత్రం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పడితే ఈ గ్రామాల్లో తాగునీటి, సాగునీటి కటకట ఏర్పడే అవకాశం ఉంది. వాయు కాలుష్యం కూడా పెరిగి ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గుతాయంటూ చెప్పుకొస్తున్నారు. ఈ భిన్న వాదనల నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో తలపెట్టిన దిల్వార్పూర్, గుండంపల్లి గ్రామాల శివారులో నిర్మితమవుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీ అసలు ముందుకు పడుతుందా? ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దంటూ నినదిస్తున్న ఈ రైతుల గొంతే విజయం సాధిస్తుందా చూడాలి. ఇప్పటికైతే ఈ గ్రామాల రైతుల నినాదం ఒకటే, మా ఊరే మాకు ముద్దు, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9, దిల్వార్పూర్.